చర్చర్ల శాసనసభ నియోజకవర్గంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేసి తర్వాత ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తానని ఆ తర్వాత మోసం చేసి మళ్ళీ 3 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, 5 లక్షలు ఇవ్వలేదు, 3 లక్షలు ఇవ్వలేదు. కాబట్టి సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 17 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అనిరుద్ రెడ్డి వివిధ మండలాలలో దీక్ష చేస్తున్నాడు. పేదలందరి కోసం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మెడలు వంచి చర్చర్ల నియోజకవర్గంలో ఉన్న పేదలకు ఇల్లు వచ్చే వరకు పోరాటం చేస్తాడు. ఈ కార్యక్రమంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో నిరాశ్రయులుగా ఈరోజు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీక్ష ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు ఇల్లు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.